రాష్ట్రాలతో పోల్చుకున్న వ్యవసాయ రంగం మీద ఎక్కువ ఆధారపడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 32% జీడిపి, చాలా ఎక్కువ అండి అది. తర్వాత 62% పాపులేషన్. ఇప్పుడు ఆవిడ చెప్పినట్టే రైతులకి గిట్టుబాటు ధర అందించకపోతే అది ఏ ప్రభుత్వమైనా అది తప్పు ఒప్పుకోవాల్సిందే. రెండోది ఏంటంటే వృద్ధులకి పథకాలు వెళ్ళాలి. ఈ పథకాలు మాత్రం ఎటువంటి లోటు చేయకూడదు. తర్వాత చదువుకు సంబంధించిన ఒకటి, వైద్య రంగానికి సంబంధించి ఒకటి, ప్రాథమికంగా ఇవి ఇచ్చి తీరవలసింది. తర్వాత సంపద సృష్టికి వెళ్ళాలి, తర్వాత ఏదైనా వెళ్ళాలి. సో ఇప్పుడు ఆవిడ ఆవేదన ఏంటంటే మాకు గిట్టుబాటు ధర అది ఇవ్వాలి, ఇవ్వకపోతే అది గవర్నమెంట్ ఫెయిల్యూర్ అవుతుందండి. అది ఎవరైనా ఒప్పుకునేది. వ్యవసాయ రంగంలో చాలా ఉంది. ఇప్పుడు చూడండి, వరి తూర్పుగోదావరి జిల్లా నుంచి మాట్లాడిన వరి అతను సంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు మాకు 24 గంటల్లో. ఎందుకంటే అసలు వ్యవసాయ రంగం అనగానే ఫస్ట్ వరి, చెరకు ఇవే కనిపిస్తాయి. కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చే పొగాకు, ఈ మెట్ట ప్రాంత పంటలకి గిట్టుబాటు ధరలు తొందరగా రావు, తొందరగా కొనుక్కోరు. అక్కడ చాలా కష్టాలు ఉంటాయి. అంటే ఏంటి, వ్యవసాయ రంగంలో ఒక ప్రాంతం వారు బాగానే ఉన్నారు, ఇంకొక ప్రాంతం వారు ఇబ్బంది పడుతున్నారు. ఎస్పెషల్లీ మెట్ట ప్రాంత వ్యవసాయ విధానం అంటారు. అక్కడ అంత చాలా కష్టమండి అక్కడ వ్యవసాయం చేయడం. అసలు ఇరిగేషన్ ఉండదు, ఏమీ ఉండదు, చాలా కష్టం. ఇప్పుడు ఈస్ట్ గోదావరితో పోలిస్తే, ఇప్పుడు రాయలసీమతో పోలిస్తే చాలా కష్టం ఉంటుంది. ప్రభుత్వం దీన్ని జాగ్రత్తగా చూడాలి. వ్యవసాయ విధానానికి సంబంధించి ఈ కోస్తా తీర ప్రాంతాలకి అద్భుతమైన విధానం ఉంటుంది. అక్కడ ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ అవ్వకపోయినా వ్యవసాయం చేసేస్తారు అక్కడ. కానీ అక్కడ గిట్టుబాటు ధర ప్రధానం. కానీ రాయలసీమకి వెళ్ళామనుకోండి, వ్యవసాయం పంట వేసేటప్పుడే వాళ్ళకి డబ్బులు కావాలి. ఇప్పుడు వాళ్ళకి రుణాలు కావాలి, రైతు భరోసాలంటే అక్కడ అవసరం. అందువల్ల ఆంధ్ర ప్రాంతంకి ఒక విధానం ఉంటే, ఉత్తరాంధ్రకి అక్కడ వ్యవసాయానికి ఒక విధానం ఉంటే, రాయలసీమకి ఒక ప్రత్యేకమైన వ్యవసాయ విధానం పెట్టాలి. అంటే ఏంటి, మొత్తం రాష్ట్రం అంతటికి ఒక వ్యవసాయ విధానం అనేది ఇక్కడ కుదరదు. ఇప్పుడు స్వర్ణాంధ్రలో ఒక మిస్టేక్ ఉంది. ఆ మిస్టేక్ ఏంటంటే, ఇంత పెద్ద 1,62,000 చదరపు కిలోమీటర్ల వ్యవసాయ ప్రాంతం రాష్ట్రంలో ఉత్తరాంధ్రకు ఒక రకంగా వాతావరణం ఉంటే, కోస్తా ఆంధ్రాకి ఒక రకమైన వాతావరణం ఉంటే, దక్షిణాంధ్రాకి దక్షిణ కోస్తా జిల్లాలకు ఒక రకమైన వాతావరణం ఉంటే, రాయలసీమలో అనంతపూరు ఒక సెకండ్ డిజర్ట్ అంటారు, అక్కడ ఒక రకమైన వాతావరణం ఉంటుంది, కర్నూలు కడపలో ఒక రకమైన వాతావరణం ఉంటుంది. ఈ విధంగా ఏంటంటే ఈ వాతావరణం ఆధారంగా చేసుకుని ఈ ఆంధ్రప్రదేశ్ అంతటికీ ఒకే విధమైన వ్యవసాయ విధానం కాదండి. ప్రాంతాల వారీగా, శీతోష్ణ స్థితుల ప్రాంతాల వారీగా వ్యవసాయ విధానం పెట్టుకుంటే ఇలాంటి అసంతృప్తులు ఉండవు. ఓకే మరొక కాలర్ అండి, హైదరాబాద్ నుంచి సత్యరాజ్ గారు. నమస్తే అండి, వర్మ గారు. నమస్తే అండి. ఈ 1 year నుంచి మనం అడ్మినిస్ట్రేషన్ కంపేర్ చేసుకుంటే మచ్ బెటర్, వి విల్ అగ్రీ. బట్ మళ్ళీ ఈ గవర్నమెంట్ కి ఈ అమరావతి అనేది మాత్రం మళ్ళీ కొంచెం మేడకు చుట్టుకుంటదండి, ఈ ల్యాండ్ పూలింగ్ అనేది. ఓకే, చెప్పండి, మాట్లాడండి సత్యరాజ్ గారు. చెప్తున్నా కదండి, అడ్మినిస్ట్రేషన్ వైజ్ ఓకే, అంతా బాగానే ఉంది. మళ్ళా ఈ ల్యాండ్ పూలింగ్, ఈ అమరావతి మీద మొత్తం కాన్సన్ట్రేషన్ చేయటం అనేది మళ్ళీ వీళ్ళు మేడకు చుట్టుకుంటుంది. ఇది మాత్రం మైనస్ వాళ్ళకి. అంటే కాదు, మొదటి సంవత్సరంలోనే ఏదో జరిగిపోద్ది అన్న ఆలోచన అన్నది కరెక్టే అంటారా సార్? ఫస్ట్ మనం పూలింగ్ చేసిన దాన్ని డెవలప్ చేస్తే వాడి కాన్ఫిడెన్స్ వస్తుంది. మీ కంపెనీలో 10 మందికి ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు వాళ్ళు సాటిస్ఫై అయితేనే కదా ఇంకో 10 మంది జాయిన్ అయ్యేది. అవును, ఆ 10 మంది అన్సాటిస్ఫై గా ఉన్నప్పుడు మిగతా వాళ్ళు ఎలా వస్తారు? సో చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారనా? చేస్తున్నారని కరెక్టే, మనకు నమ్మకం ఉంది. ఆల్రెడీ 5 years లో దెబ్బతిన్న వాడు భయపడతాడు కదా ఇప్పుడు మళ్ళీని. వేరే డిస్ట్రిక్ట్ లో కూడా కొంచెం డౌట్ ఉందండి, మళ్ళీ అక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అందులోనే అన్ని అక్కడే అన్న ఫీలింగ్ వచ్చింది మళ్ళీ. ఓకే, దిస్ ఈజ్ మై ఒపీనియన్ ఓన్లీ. ఓకే అండి, థ్యాంక్ యూ సత్యరాజ్ గారు. ఇదండి అమరావతి అనే అంశం. సత్యరాజ్ గారు అనేది ఏంటంటే, మళ్ళీ అమరావతి మీద ఈ ల్యాండ్ పూలింగ్ అని ఇంకా 33,000 40,000 ఎకరాలు, ఇంకో 40,000 ఎకరాలు, మొత్తం ఉన్న డబ్బంతా ఆంధ్రప్రదేశ్లో పెట్టేస్తే మిగిలిన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? మళ్ళీ ఇదే తప్పు మళ్ళీ జరిగిద్దా అనేది ఆయన ఆవేదన అనమాట. ఇక్కడ ఒకటి గమనించాలి, మొత్తం అంటే నేను ఆల్రెడీ ఈ విషయం చాలాసార్లు చెప్తానమాట. మొత్తం ఒక గేట్వే, ఒక ముఖద్వారం లాంటిది ఓపెన్ చేయాలన్నమాట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 1,62,000 చదరపు కిలోమీటర్లు ఉంటే, ఇప్పుడు చూడండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత తెలంగాణ అభివృద్ధి పదంలో ముందుకెళ్ళిపోయింది. పెర్ క్యాపిటల్ ఇన్కంలో, తలసరి ఆదాయంలో సౌత్ ఇండియాలో టాప్కి వెళ్ళిపోయింది. ఎందుకు? హైదరాబాదు అనే ఒక సిటీలో ఉండడం వల్ల. ఇలాంటి హైదరాబాదులు అంటే ఒక ముఖద్వారం అనేది ఆంధ్రప్రదేశ్కి లేదు అక్కడ.
వైజాగ్ ఉందంటే ఆ శివర్ ఉంది. అలాంటి ముఖద్వారం డెవలప్ చేయాలి. అది ఒక రోజులో అయ్యే పని కాదు. ఈరోజు అమరావతి డెవలప్మెంట్ అనేది నిజంగా నిష్పక్షపాతంగా చెప్పాలంటే అమరావతి డెవలప్మెంట్ అనేది ఈ రోజు చెట్టు నాటేసిన వెంటనే వృక్షాలు ఇచ్చేది కాదు. ఇప్పుడు భాగ్యనగరం ఉంది, 400 సంవత్సరాల పాటు డెవలప్ అయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ఒక అద్భుతమైన అభివృద్ధి అనే విత్తనాన్ని నాటడం అంటే అమరావతి. ఎందుకంటే ఒక అర్బన్ ఏరియా డెవలప్ చేస్తే, ఒక ముఖద్వారం డెవలప్ చేస్తే పెట్టుబడులు వస్తాయి. ప్రపంచీకరణ యుగం ఎవరు వస్తారండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు శామ్ ఆల్ట్మాన్ అనే ఒక ఓపెన్ ఏఐ అనే ఒక సీఈఓని ఇన్వైట్ చేశారు. ఆయన ఎవరు? ఆయన కొత్త డెవలప్మెంట్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి ఒక సింబల్ అనమాట ప్రపంచంలో. ఏఐ కృత్రిమ మేధను తయారు చేసిన ఆయన ఇన్వైట్ చేస్తే ఆయన రాలేదు. ఎందుకు రాలేదంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేకపోతే వాళ్ళు రారు. వాళ్ళ ఫ్లైట్ మీద వస్తారు, దిగాలి. ఎవ్వరూ రారు. హైదరాబాదు డెవలప్ చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు సత్యరాజ్ గారు కూడా హైదరాబాద్ నుంచే మాట్లాడుతున్నారు. హైదరాబాద్లో స్థిర నివాసం. అక్కడ ఎందుకు లేరంటే హైదరాబాద్కి అలవాటు పడి ఉన్నాం.